హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ రేణుస్ హోమ్ కుకింగ్. వినాయక చవితి రోజు బొజ్జ గణపైకి వండే రుచికరమైన వంటకాల్లో కుడుములు ప్రత్యేకమైనవి. ఈ వీడియోలో ఎర్ర బియ్యంతో కుడుములు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఎర్ర బియ్యంతో వండిన ఏ పదార్థమైనా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మామూలు తెల్లటి బియ్యంలో కంటే వీటిలో పదింతలు యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఐరన్ మరియు ఫైబర్ అధికంగా ఉండే ఈ ఎర్ర బియ్యంలో అనేక పోషకాలుంటాయి. మీరు వినే ఉంటారు డయాబెటీస్ పేషెంట్‌కి రెడ్ రైస్ చాలా మంచివని. ఎందుకంటే ఇందులో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. ఇక్కడ నేను ఎర్ర బియ్యంతో చేసిన రవ్వ తీసుకున్నానండి. ఈ రవ్వ చాలా స్మూత్‌గా ఉంది. పిండి రవ్వ కలిసినట్టుంది. బియ్యాన్ని నానబెట్టి కడిగి ఆరపోసుకొని మరపట్టించుకుని అలాగైనా చేసుకోవచ్చు. నేను తీసుకున్నది పొడిపిండేనండి. దీనికి ఎసరు ఎలా వేయాలంటే ఒక గ్లాస్‌కి 2.5 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. ఎసట్లోనే రుచికి సరిపడా ఉప్పు, పెసరపప్పు కూడా వేసేసాను. ఇది ఉడకడానికి కొంచెం టైం పడుతుందండి. చూడండి ఇది ఇంకా ఉడకాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి ఉడికించుకోవాలి. ఉడికిపోయిన తర్వాత ఈ పిండి అంతటిని కూడా ఒక పళ్ళెంలో వేసుకుని చల్లారబెట్టుకోవాలండి. నేనైతే పెసరపప్పు వేశానండి. దీంట్లో శనగపప్పు నానబెట్టి కూడా వేసుకోవచ్చు. మీకు నచ్చితే కనుక పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు. పిండి పూర్తిగా చల్లారకుండానే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా కుడుముల్లా చేసుకోవాలి. చేతికి కొద్దిగా తడి చేసుకుని గుండ్రంగా బాల్స్‌లా కుడుములు చేసేసుకోవాలి. ఇదిగోండి కుడుములన్నీ కూడా రెడీ చేసేసాను. ఇప్పుడు వీటిని ఆవిరికి ఉడికించుకోవాలి. ఆవిరికి ఉడికించుకోవడానికి స్టీమర్ బౌల్ తీసుకున్నానండి. దీనికి కొద్దిగా నూనె కానీ నెయ్యి కానీ రాస్తే కుడుములు అంటుకోకుండా ఉంటాయి. ఒకదానికొకటి అతుక్కోకుండా అన్నీ జాగ్రత్తగా అమర్చుకోవాలి. ఇడ్లీ రేకుల్లో అయినా పెట్టి స్టీమ్ చేసుకోవచ్చు. ఇదిగోండి కొన్నైతే నేను ఇడ్లీ రేకులో వేశాను. ఆవిరికి ఉడికించడం అయితే అయిపోయిందండి. చూడండి ఎంత బాగా వచ్చాయో. దేవుడికి పెట్టే నైవేద్యమైన ఆరోగ్యకరంగా మన ఇంట్లో వాళ్ళు అందరూ తినగలిగేటట్లు ఉండాలి. ముఖ్యంగా షుగర్ ఉన్న వారి కోసం ఈ ఎర్ర బియ్యంతో చేసిన కుడుములు చేశాను. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.